ముందే చెప్తున్నా కదా, శివుని అనుగ్రహం లేనిది ఎక్కడికి మనం వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళినా ఆ పనులనే అవ్వవు. ఓం శ్రీమాన్ సీతాః గోత్రం చెప్పండి. చెట్ల గోత్రం. దృశ్యః రామారావు, రామరావం దృశ్యః సుశీల, శశికళ దృశ్యః శ్రీనివాసరావు, శ్రీనివాసరావు దృశ్యః మహేష్ కిరణ్ కుమార్, దృశ్యః హారిక. హారిక దృశ్యః. చిన్నగా ఓం నమః శివాయ. నమః శివాయ. Oh my God. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు. మరో సరికొత్త కంటెంట్తో మళ్ళీ ముందుకు వచ్చేసామంట. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్ లాగా మన బాస్ దగ్గరికి, మన లార్డ్ శివ దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆల్రెడీ మీరు హైలైట్లో చూసేసి ఉంటారు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మీకు అర్థమై ఉంటుంది. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒకసారి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మన సబ్స్క్రైబర్స్, ఆల్రెడీ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఖచ్చితంగా మాటిస్తున్నాను, ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్డేట్ మీ ముందుకు వస్తాయి. సో ఇంకా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. చుట్టూ పంట పొలాలు అండ్ ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఒక విలేజ్ లుక్ అనేది మనకి కనపడుతుంది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదామా. ఊరికి వెళ్ళాలంటే మనకి ఆఫీస్ కనపడుతుంది కదా, అమర్లింగేశ్వర స్వామి. సో ఫైనల్గా అయితే మార్నింగ్ నుంచి జర్నీ చేసి ఇక్కడ మన అమర్లింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చేసాం అనమాట. దైదా ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఆర్చ్. సో ఆర్చ్ లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. అలానే ఆర్చ్కి స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే రోడ్డు వచ్చేసరికి ఏంటంటే ఊర్లోకి వెళ్తాం. సో ఊర్లోకి వెళ్ళక ముందే ఇక్కడ మనకి లోపలికి దారి ఆర్చ్ కనపడుతుంది. సో లోపలికి వెళ్దాం, దేవుని దర్శించుకుందాం. సో అండ్ ఈరోజు నాకు చాలా స్పెషల్ కాబట్టి దేవుని దర్శించుకొని చూద్దాం. స్పెషల్గా ఏంటంటే లోపలికి అంటే ఈ జర్నీ ఎలా ఉందంటే పక్కా మనకి పల్లెటూరులు ఉంటుంది కదా, పక్కా పల్లెటూరు కాదు, నిజమైన పల్లెటూరు అనమాట. సో దారిలో మనం ఎవరిని పలకరించినా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఏదైనా అడ్రస్ అడిగినా కానీ ఓపిక్గా సమాధానం చెబుతున్నారు అనమాట. చుట్టూ పంట పొలాలు. ఇక్కడ పల్నాడు ఘాట్ తెలుసు కదా, ఇవన్నీ మిర్చి తోటలు అనమాట. సో అన్నీ సిద్ధంగా ఉన్నాయి అనమాట. సో రోడ్డు కూడా కొంచెం కేర్ఫుల్గా నడపాలి, ఎందుకంటే పొలాల మధ్య రోడ్డు మనకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి కరెక్ట్గా గుడి దగ్గరికి 6 కిలోమీటర్స్ అని చెప్పారు. ఐ థింక్ మేబీ 6.5, 7 వేసుకోవచ్చు. 7 కిలోమీటర్స్కి మనం దేవుడి దగ్గరికి రీచ్ అయిపోతాం. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. అమర్లింగేశ్వర స్వామిని ఎలా దర్శించుకోవాలి అనేది ఒక ఇదిగా ఉంది. మార్నింగ్ నుంచి వెయిటింగ్. సో ఈ యొక్క అంటే ఈ టెంపుల్ ఓరియంటెడ్ సంబంధించి టెంపుల్ కోసం అని కాదు, సో మనము విజిట్ చేయాలి అన్న థాట్ నాకు ఒక 3 days నుంచి డ్రీమ్ ఓరియంటెడ్గా కనబడుతూ ఉంది. ఏంటని నేను ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటే మనకి ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, అసలు ఇది మామూలుగా లేదు. ఓకే 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 కూల్. సో అలా స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఏంటంటే ఎక్కడైనా సరే మనము మనం మాట్లాడుతున్నప్పుడు రిసీవ్ చేసుకోవడం కానీ, సో చాలా నాకు చాలా ఫీల్ అనిపించింది. లైక్ మా ఊరి వాతావరణం నాకు గుర్తొచ్చింది అనమాట. సో ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఈరోజు స్పెషల్ ఎందుకంటే టుడే మై బర్త్డే. సో దాట్స్ వై ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఇయర్ డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే 1 month నుంచి అంటే టోటల్ మొత్తం ఏంటంటే
ఓవర్గా చెప్పాలంటే ఏం లేదబ్బా, మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. సో డిస్టర్బెన్స్ వల్ల ఏంటంటే ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళాలి, సో అలా ఒకసారి బ్యాగ్ రిలీజ్ చేసుకొని ఈ ప్రకృతి మొత్తాన్ని అలా చుట్టూ రావాలి అన్న ఓరియంటెడ్ నా మైండ్లో పడిద్ది. ఎప్పుడైనా మనకి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనసు బాగాలేనప్పుడు కానీ, బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ, అలా నేను ఏదైనా ఏదో ఒక ఏరియా డిసైడ్ చేసుకుంటాను, బ్యాగ్ రిలీజ్ చేసుకుంటాం, సో అలా జర్నీ చేస్తాను. సో మళ్ళీ ట్రిప్ అవ్వగానే మళ్ళీ మన వర్క్స్ రీస్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా చేసుకోవాలి కదా. సో మనం వర్క్ రీస్టార్ట్ చేసుకోకపోతే మనకి మళ్ళీ దానికి సంబంధించిన ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, సో ఇవన్నీ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఏంటంటే ఈసారి ఎవ్రీ ఇయర్ బర్త్డే వివత్సంగా ఇదిగా ఉండేది, బట్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకున్నాను. సో అలానే ఎలా ఉండాలి ఏంటని కొన్ని ఇంకా తెలుస్తూ ఉందన్నమాట. అంటే ఏం లేదు అక్కడ, సో ఏజ్ పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి, సో ఏజ్ పెరిగే కొద్దీ ప్రతి రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి అని చెప్పేవాళ్ళు అందరూ. బట్ కాకపోతే అప్పుడు లైట్ తీసుకునేవాళ్ళు, కానీ నాకు ఇప్పుడు మటుకి నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా అర్థం అవుతుంది అనమాట. సో అది నేను చెప్పేది ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఒక విజన్ ఉంటుందో ఆ విజన్ మీద గట్టిగా కూర్చోండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి కాంప్రమైజ్ అయ్యి ఒక కాంప్రమైజ్కి లైఫ్కి అలవాటు పడిపోతే లైఫ్ అంతా కాంప్రమైజ్ అయిపోతారు. సో ఇవన్నీ ఏంట్రా బాబు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు, బట్ కాకపోతే ఇట్స్ మై ఓన్ ఫీలింగ్స్ అనమాట. ఇది నా ఫీలింగ్స్ అండ్ నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్ చెప్తున్నాను. సో లైఫ్లో ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్కి ఒక సక్సెస్ ఉంటుంది. ఆ సక్సెస్ అనేది సమ్ పర్సన్స్ వల్ల వస్తుంది. ఆ పర్సన్స్ని ఎప్పుడు మిస్ చేసుకోవద్దు అండ్ వాళ్ళ కోసం గట్టిగా ఫైట్ చేయండి, నిలబడండి. కన్ఫామ్గా అది మళ్ళీ మనకు వస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది ఏంటంటే, నలుగురు హెల్ప్ చేస్తే ఆ హెల్పింగ్ అనేది, బ్లెస్సింగ్స్ అనేది మనకి మళ్ళీ రిటర్న్లో వస్తాయి. మన ఛానల్ చూస్తున్నట్లయితే మనం చేస్తున్న కొన్ని కార్యక్రమాలు అంతకుముందు ఛానల్లో పబ్లిష్ చేయాలని అనిపించేది కాదు నాకు. సో బట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే, ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగానే క్రియేట్ అవుతుంది, కనీసం ఒక్క పర్సన్ అయినా మారుతాడు కదా అనే ఉద్దేశంతో చేస్తున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే, కొంతమంది పెద్దవాళ్ళు నాతో చెప్పిన మాటలు ఏంటంటే, నువ్వు చేస్తున్నావు, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క పర్సన్ ఒకరికి హెల్ప్ చేస్తున్నారంటే హెల్ప్ చేసే గుణం ఖచ్చితంగా ఉండాలి. అండ్ రిటర్న్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను రిటర్న్స్ మనీ పరంగా ఎక్స్పెక్ట్ చేయను, బ్లెస్సింగ్స్ అనమాట. సో నేను చేసింది అది ఏదో ఒక రూపంలో నాకు, అంటే మనశ్శాంతి అవ్వచ్చు, లేకపోతే హెల్త్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఇలా మనం ఏదైనా ఒక ఏమంటారు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లెస్సింగ్స్ ఎలా అంటే, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలని చెప్తాం. కొటేషన్స్ వరకు బాగానే ఉంటుంది, బట్ అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మనలో చాలా మంది ఏం చేస్తారంటే, వాడు ఎందుకు ఎలా ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, సో ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటివి లేకుండా ఉండే మైండ్ సెట్స్ మనకి రావాలని, సో అలానే మన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పక్కాగా సో ఏదో ఒక రూపంలో మనకి హెల్పింగ్ అనేది వస్తుంది. సో హెల్ప్ చేయడం అంటే ఏదో ఒక టన్నుల కొద్ది బంగారాన్ని లేకపోతే కోట్ల రూపాయలు మనకు ప్రాఫిట్గా రావాలని అది కాదు. సో ఇక్కడ బ్లెస్సింగ్స్ రిటర్న్స్ అంటే, సో ఒక ఆప్యాయంగా మీన్స్ ప్రేమగా ఒక మాట అండ్ నేనున్నానని భరోసా ఇవ్వడం, సో ఇది అనమాట. సో ఇలా అవన్నీ ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ వర్షన్లో ఏంటంటే, మీరు ఖచ్చితంగా నలుగురు హెల్ప్ చేయండి, హెల్పింగ్ ఎక్కడికి వెళ్దు, రిటర్న్స్ గిఫ్ట్గా మీకు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేస్తుంది. సో ఉన్న చిన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాను పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎప్పుడైనా మీకు కానీ నా సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు చెప్పేది, మనకు ఉన్నదే చిన్న లైఫ్. ఈ లైఫ్లో గుద్దుకోవడాలు, కుమ్ముకోవడాలు, గొడవ పడ్డాడు, వాడు అలా ఉన్నాడు, ఇది ఎలా ఉన్నాడు, అయ్యో ఎలా అయిపోతుంది అలా అయిపోతుంది అని కాకుండా, మీకున్న లైఫ్లో కొంచెం కాస్త మనీ సంపాదించి కొంచెం సేవ్ చేసుకొని, ఆ సేవ్ చేసుకున్న మనీని కొంచెం ఫ్యూచర్ కూడా ఉపయోగించుకొని, అలానే ప్రజెంట్ మనకి చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఏదో ఒక ప్లేస్ చూస్ చేసుకోండి, ఆ ప్లేస్ దగ్గర రండి, కన్ఫామ్గా కొంచెం మనశ్శాంతిగా అన్నీ వదిలేసేసి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయండి, మీకు కన్ఫామ్గా ఆన్సర్ దొరికింది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు కొన్ని అలా ఆన్సర్స్ దొరికాయి కాబట్టే ఈ రోజున ఇలా నేను మీకు చెప్పడానికి కారణం అవుతున్నాను అనమాట. సో అది విషయం. సో ఇంకా మనము ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే 1 or 2 hours అని మాట్లాడతాం. ఆ క్యాపబిలిటీ నాకు ఉంది, వినడానికి మీకు ఉంది, చూడటానికి మీ ప్రేమలో ఆప్యాయతలు నాకు బాగా తెలుసు. కాబట్టి మనంతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాం కాబట్టి, సబ్స్క్రైబర్స్ ద్వారా, సో ఛానల్ ద్వారా. సో ఇది అవుదాం. సో ఈ రోజు మనకి కొంచెం స్పెషల్గానే ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాను అందరినీ. సో అందరినీ అంటే ప్రతిరోజు స్పెషల్గానే ట్రీట్ చేస్తాం, బట్ కాబట్టి ఇన్ని స్ట్రగుల్స్ మధ్య కూడా ఏంటంటే, ఇప్పుడు వెళ్తున్నాను మన బాస్ దగ్గరికి. సో లార్డ్ శివ, సో అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో అక్కడ నేను సెర్చ్ చేసింది ఏంటంటే, గృహ లోపల అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం ఇది చూడటం. సో లోపలికి వెళ్దాం, ఇంకా జర్నీ అవుతూనే ఉంది. 6 kilometers అన్నారు, మ్యాక్సిమం నాకు తెలిసి 2-3 kilometers వచ్చాయి, ఇంకో 3 kilometers లో లోపలికి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం, ఓకేనా? లెట్స్ గో. సో ఇంకొక కిలోమీటర్, 1 kilometer లో మన యొక్క గమ్యాన్ని చేరుకుంటాం. 2-wheeler 10 రూపాయలు. లొకేషన్ చూడండి, లొకేషన్
రోడ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా, ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా నీట్గా ఉంది. నీట్గా మీన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. సో ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. దైదాబిలం. సో ఫైనల్గా అయితే దేవస్థానం దగ్గరికి వచ్చాం అనమాట. దైదాబిలం, గురజాల మండలం, గుంటూరు జిల్లా. కానీ అది పాతది, ఇప్పుడు పల్నాడు జిల్లా కిందకి వచ్చింది కదా. సో లోపలికి వెళ్దాం, ఓకేనా. బిలం. ఓం నమః శివాయ. ఏదో కొంచెం నాకు టెన్షన్గా ఉంది. Oh my God. Oh my God. నందీశ్వరుడు, పెద్ద నందీశ్వరుడు. మహేష. ఇక్కడ ఎవరు? మహేష్ గారి నేమ్స్ కూడా రాశారు. వెళ్తుంటే ఏ దారి అయితే వెళ్తుందో కూడా అర్థం కాకుండా చాలా చిన్నగా. ఓం నమః శివాయ. మనకు కొంచెం హైట్ ప్రాబ్లం. సో ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గర నేను గుంటూరు నుంచి వస్తున్నాను. అంటే ఈ బిలం యొక్క చరిత్ర అని చెప్తారా మాకు కొంచెం? అంటే పైన విగ్రహం కదా, అండ్ మీరు స్టార్టింగ్ రావడమే వస్తుంటే ఒక పర్సన్ ఏమన్నారంటే క్లోజ్ చేశారు, ఓన్లీ సోమవారం మాత్రమే ఉండిద్ది అన్నారు. కనీసం చూద్దామని చెప్పి వస్తే ఓపెన్ గా ఉంది అన్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ పైకి లేక విగ్రహం ఉంది కదా, విగ్రహం ఒక ఉంది పైకి లేక, ఆ విగ్రహం కింద మొత్తం చిత్ర రాసింది. అది యూట్యూబ్ లో అప్లోడ్ తీసుకుంది విగ్రహాన్ని. ఆ చిత్ర మామూలుగా దుర్పడింది. ఇప్పుడు ఇక్కడ పూజ ఏమన్నా అర్చన లాంటిది చేయాలంటే ఏం తెచ్చుకోవాలి మేము? ఆవాలు, పెరుగు, తేనె, పంచదార బయట దొరుకుతాయా లేదా ఇక్కడ దొరకదు? ఉన్నాయా? ఉన్నారో లేదో. శ్రీమాన్ గోత్రం చెప్పండి. చెట్ల గోత్రం. చెట్ల గోత్రం. రామారావు. రామారావు. సుశీల. సుశీల. శ్రీనివాసరావు. మహేష్ కిరణ్. హారిక. శశికుమార్. వసుంధర. భవానీ. యామిని. ఈ మారేడుదల ఫస్ట్ నుంచి లింగం ఇంతే ఉంది.
ఇక్కడ అభిషేకం చేసిన వాటర్ అంతా కింద టనల్ ద్వారా కృష్ణానది నుంచి వాటర్ వస్తాయి అభిషేకానికి. ఇక్కడ స్నానం మొత్తం ఆ పైప్ లైన్ ద్వారా ఈ మేఘం అవుతున్నాయి కదా, కాలువ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళా నది కలుగుతుంది. 12 దాకా ఉంటాం, వాళ్ళు అయిపోయిన దాకా ఉన్నారు కదా. ఓకే ఓకే. ఇక్కడ ఏదైనా పూజలు కానీ చేయించుకొని ముందుగానే చెప్తే వస్తారంటారు అంతే, ఆ టైంకి ఉంటుంది. లేకపోతే 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది గుడి. మళ్ళీ ఈవినింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? ఓన్లీ ఉదయం పూటే. ఉదయం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? 9, 8 నుంచి 12 గంటల వరకు. మీకు ముందుగానే చెప్తే ఓపెన్ చేస్తారు. 4 వరకు ఉంటారు. సోమవారం పబ్లిక్ బాగుంటుంది, ఇదివరకు పెద్ద కాదు. ఓకే, ఒక 10 మంది 5 మంది. ఏదైందంటే అన్నప్రసాదం ఒకటి 2 అక్షరా పైసలు, అందుకని పైన జనాలు జనం వస్తుంది, పైన ఊరు ఉంటుంది. సరే సార్. సో టెంపుల్ లోపలికి దారి అన్నమాట. ఈ బిలంలోకి గృహాలకు సంబంధించి ఉంది. ఓం నమః శివాయ. సో లోపలికి ఏంటంటే చెప్పడం ఏంటంటే, ఈ బిలంలో చాలా దారులు ఉన్నాయి. ఒక దారిలో నుంచి ఇంకో దారిలోకి వెళ్తే చాలా వరకు ఏంటంటే క్లోజ్గా ఉండేది అనేది చెప్పారనమాట. సో లోపలికి వెళ్దాం అసలుకి. సో ఇక్కడ చూసారా ఎలా ఉందో. సో ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది, వాటర్ సౌండ్. సో లోపలికి అంటే నాకు ఎలా ఉందంటే ఒక ఎగ్జైట్మెంట్ అసలు మామూలు చెప్పక్కర్లేదు. సో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. చూడండి బిలం లోపల చాలా పురాతనమైన అనమాట, చాలా చల్లగా ఉంది. అయితే అసలు చాలా కూల్గా ఉందన్నమాట రాయి కూడా. దీంట్లో ఈ బిలంలో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే దారులు కూడా చాలా, వాటర్ ఇక్కడ ఫ్లో అవుతుంది, వాటర్ కనపడుతుంది కదా. లోపలికి ఎంట్రీ సోమలింగేంద్ర స్వామి. ఇక్కడ వచ్చరికి పార్వతీ సమేతగా అర్ధనాగేశ్వర రూపంలో ఉన్నారనమాట. ఇక్కడ అందరూ తమ మొక్కుబడుల్ని గాజులు పెట్టడం అన్నీ చూస్తున్నట్లే చూస్తుంది. స్ట్రైట్ వచ్చేసారు అంటే దారంతా ఇలానే ఉందా? అంటే పెద్దగా ఉందా దారి? అయితే వంగి చిన్నది గృహ లోపలికి దేవుడి దర్శనం అయితే చాలా బాగా అయింది అనమాట. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే, బయట మేము పైకి వస్తున్నప్పుడు చెప్పడం ఏంటంటే, ఇలా ఎందుకు వస్తానంటే చూడండి ఇక్కడ హైట్ మనకి కళ్ళు ఎందుకు లేదు. చెప్పడం ఏంటంటే క్లోజ్ చేశారు గుడి అని చెప్పారు. సో లోపల కనీసం ఒక్కసారైనా చూద్దాం అన్న ఉద్దేశంతో వచ్చాం. బట్ కాకపోతే మనకి ముందే చెప్తున్నారు కదా, శివుని అనుగ్రహం లేనిది ఎక్కడికి మనం వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళినా పనులనే అనుగ్రహం ఉంది కాబట్టి దగ్గర ఆ యొక్క శివలింగం దగ్గర మన అమరలింగేశ్వర స్వామి దగ్గర కూర్చొని చేతులతో పట్టుకున్న ఫీల్ అనేది చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇయర్ నాకు మంచి గిఫ్ట్ దేవుడు ఇచ్చారనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా రండి. అండ్ ఎవ్రీ మండే ఇక్కడ కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అన్న. మిగతా రోజుల్లో కూడా ఏంటంటే ఓన్లీ ఉదయం పూట మాత్రమే గుడి ఓపెన్గా ఉంటుందని చెప్తున్నారు.
కొంచెం దారి ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఏమి ఉండదు. ఓం నమ శివాయ అనుకొని మీరు స్టార్ట్ చేస్తే ప్రతిదీ చాలా బాగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా నందీశ్వరుడు. ఓం నమ శివాయ. చూడ తెలీదు మనం ఎక్కడికి వెళ్ళినా మనకి అలా ఎంట్రీలు ఇస్తూ ఉంటాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. లోపల చాలా ప్రశాంతంగా దర్శనం అన్నమాట. సెట్టింగ్ చేశారా మామూలు లేదు. చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంది ఈ యొక్క బిలం అనేది. సో ఎటు వెళ్ళినా అంటే దారి కొన్ని ఏరియాలో క్లోజ్ చేసి ఉంది. బట్ ఏంటంటే ఒకవేళ అప్పటి కాలంలో వీళ్ళు చెప్పడం ఇక్కడ స్థల పురాణం ఓరియంటెడ్ అండి. ఏ దారిలోకి వెళ్తే ఒక సైడ్ నుంచి కాశీకి వెళ్ళొచ్చని, ఒక సైడ్ నుంచి కృష్ణాకి సంబంధించి వెళ్ళొచ్చని అలా చెప్తున్నారు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. థ్యాంక్ యూ గాడ్. ఓం నమ శివాయ. గణేష. ఇక్కడ కళ్యాణ మండపాలు, అలానే భజన మండపాలు, పిల్లలకి యక్షాభ్యాసం చేయాలన్నా, అన్నప్రసన్న చేయాలన్నా ఇక్కడ జరుగుతూ ఉంది అన్నమాట. అలానే అక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఇవన్నీ మొక్కుబడులకు ఇది అనమాట. పిల్లలు లేని వాళ్ళు ఎలా కట్టడం, అలానే ముడుపులు కట్టడం ఇక్కడ చూసుకున్నట్లయితే. అలానే అక్కడ వచ్చేసరికి నాగేంద్ర స్వామి దేవస్థానం ఇది. మన డాగ్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడే ఉంటాయి అన్నమాట.
సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ అక్కడ అక్షరాభ్యాసం చేసే మండపం ఉంది, కళ్యాణ మండపం ఉంది. అలాగనే ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వామి, అలానే నవగ్రహాలకు సంబంధించి ఇక్కడ మళ్ళీ ఒక శివలింగం అనేది అమరలింగేశ్వర స్వామి శివలింగం. ఈ చెట్టుకు వచ్చేసరికి ఏంటంటే అందరూ ముడుపులు పెట్టారు. సో వాళ్ళ భక్తుల కోరికలు ఇక్కడ ఏదైనా అనుకుంటే కన్ఫామ్గా నెరవేరుతుందని చెప్తున్నారు అనమాట. సో అందుకని భక్తులు వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని ముడుపులు చెట్టుకి కట్టారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నవగ్రహ మండలం. సో నవగ్రహాలు అనమాట, టోటల్ నవగ్రహాలు. సో నవగ్రహ మండలం ఇక్కడ కూడా మనకి ఏమైనా దోషాలు ఉన్నా కానీ వాటికి సంబంధించి పూజలు ఇక్కడ చేస్తారు. సో నవగ్రహ మండలం పక్కనే మనకి లక్ష్మీనరసింహ స్వామి కూడా ఉన్నారు. లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూద్దామండి. సో నవగ్రహాల పక్కన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉందన్నమాట. సో గుడిలోకి ప్రవేశించవచ్చు అని అనుకుంటున్నాను. అలానే లక్ష్మీనరసింహ స్వామికి ఎదురుగా నాగప్రతిష్ఠ లాంటివి చేశారనమాట. సో చూస్తున్నారు కదా. ఇంకొంచెం ముందుకెళ్దాం, ఇంకా చూద్దాం. సో ఫైనల్గా అయితే దేవుని యొక్క దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నీకు ఇందాక చెప్పాను అనమాట, దేవుని యొక్క దర్శనం కంప్లీట్ అయిపోయిందని. సో ఇక్కడ ఈ స్థలం ఎక్కడ ఉంది, అసలు స్థల పురాణం ఏంటి అనేది చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే కృష్ణానది వాగు. సో చూస్తారు కదా, ఈ వాగు తీరాన ఈ దైదాబిలం అనేది ఉందన్నమాట. సో పల్నాడు జిల్లా కింద ఉంది. అప్పట్లో ఇది గుంటూరు జిల్లా. సో మనకి ఈ క్యాపిటల్ మనకి లేదులేండి, ఇంక చెప్పేదే ఉందని పక్కనెట్టేస్తే. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ మనకి స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత ఈ యొక్క మండలాన్ని ఏంటంటే డివైడ్ చేశారు. దాన్ని పల్నాడు జిల్లా కిందకి తీసుకొచ్చారనమాట. ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి దైదాబిలం అనేది ఇక్కడ ఊరు అనమాట. దైదాబిలం సంబంధించి దైదా ఊరు వచ్చేసరికి ఊర్లోకి వెళ్తే 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఆర్చ్ మీకు చూపించాను కదా ఫస్ట్. సో అక్కడి నుంచి సో లోపలికి రాగానే 7 కిలోమీటర్లో మనకి ఈ టెంపుల్ కనపడుతుంది అనమాట. సో టెంపుల్ మీరు చూశారు ఆల్రెడీ. లోపలికి వెళ్తే నాతో పాటు మీరు ట్రావెల్ చేశారు. అండ్ అక్కడ దేవుని దర్శనం కూడా మనకి కన్నులకు పండగగా, కన్నులకు విందుగా మనకి దేవుడి దర్శనం చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే దేవుడి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఈ స్థల పురాణం ఏంటి అని ఇక్కడ గ్రామస్తులను కనుక్కోవడం, పూజారి మాటలో ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ పశువులు కాసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి బరిగొడ్లు, గేదెలు, మేకలు, గొర్రెలు కాసే వాళ్ళు ఉంటారు కదా. ఆ కాపర్లు అలా కాచుకుంటూ ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట సద్ది అనమాట, అంటే మధ్యాహ్నం లంచ్కి సద్ది తెచ్చుకున్నప్పుడు తిందామని చెప్పి ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటారు. సో అక్కడ కూర్చున్నప్పుడు ఒక కీర్తనలు సాంగ్స్ లాగా ఒక ధ్వనులు వినపడాయి అనమాట. సో ఆ ధ్వనులు వినపడడం వల్ల ఇక్కడ ఏదో ఉంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ భయపడి, తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఏంటి అని చెప్పి ఉంటే అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఆ సంకీర్తనలో కొన్ని ప్రవచనాలుగా ఎలా వినపడాయి అంటే, ఫస్ట్ సంకీర్తనలు అనేవి వినపడ్డాయి అనమాట. ఆ సంకీర్తనలో మెయిన్ ఏంటంటే, మొదటగా మీ తల్లిదండ్రులను పూజించండి అని ఒక నినాదం లాగా వినపడింది. అసలు ఏంటి అని చెప్పి చూసి అలా ఆ రోజు ఆ యొక్క గేదెలని, గొర్రెలను మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ చెప్తే, నెక్స్ట్ డే వీళ్ళందరూ కాగడాలు పట్టుకొని అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడికి వచ్చి అసలు ఏంటి అని చెప్పేసి అక్కడ చెట్టు కింద ఉన్న గృహలోకి లోపలికి వెళ్ళారు. ఫస్ట్ వెళ్ళడానికి చాలా భయపడ్డారు, ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నామండి ఈ దారులన్నీ. సో అలా కాగడాలు పట్టుకొని లోపలికి వెళ్ళంగానే ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకా పెద్ద పెద్దగా బిగ్గరగా కేకల్లాగా వినపడుతుంది. అక్కడ కూడా మళ్ళీ చెప్పడం ఏంటంటే, ఇక్కడ మీరు మొదట మీ తల్లిదండ్రులను పూజించండి సో అని ఒక నినాదం అనేది వినపడింది అనమాట. ఏంటి అనేది చూస్తే అక్కడ ఒక పెద్దగా ఒక శక్తి, అంటే ఒక లైట్ సోర్సెస్ లాగా మనకి క్రాంతి అనేది కనపడింది అనమాట. ఆ కాంతిని చూడగానే అందరూ భయపడితే, మీరు భయపడద్దు, నేను అమరలింగేంద్ర స్వామి అని చెప్పి ఒక ఆకాశవాణి లాగా సో ఒక శబ్దం అనేది, ఒక స్వరం అనేది విన్నారనమాట. సో ఇక్కడ నేను కొలువై ఉన్నాను, మీరందరూ వచ్చి ఇన్ని రోజులు అంటే ఋషులు, మహర్షులు, అలానే యోగులు, సో వీళ్ళందరూ నన్ను పూజించారు, నన్ను ఆరాధించారు. సో ఇప్పుడు వాళ్ళ యొక్క ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీ యొక్క గ్రామస్థంలో నేను కొలువై ఉన్నాను, మీ చేతుల మీదుగా నేను పూజలు అందుకోవాలి, మీ చేతుల మీదుగా నేను అర్చనలు జరిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి ఆ ఆకాశవాణి ద్వారా ధ్వని అనేది వినపడింది అనమాట. అప్పుడు అక్కడ కాగడాలు పట్టుకొని చూడంగానే అక్కడ అమరలింగేంద్ర స్వామి యొక్క లింగం అనేది అక్కడ కనపడింది. అక్కడ గ్రామస్తులందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అంటే ఎవరైనా షాక్ అవుతారు, ఆబ్వియస్లీ మనమే షాక్ అయ్యాను. నేను లోపల రాగానే ఫస్ట్ వెళ్ళంగానే ఏంట్రా బాబు అని ఒక సడన్గా ఒక లైక్ స్పార్క్ కూడా కాదు, చిన్న భయం వేసింది లోపలికి వెళ్ళంగానే ఏంటి అని. సో వెళ్ళే కొద్ది ఏంటంటే ఓకే,
సో సంథింగ్ ఎవరో మనతో నడుస్తున్నట్టు ఫీల్ అనేది నాకైతే కలిగిందనమాట. ఇక్కడికి వస్తే ఏంటంటే ఇంకోటి, ఈ దైవక్షేత్రం యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడికి వస్తే మీరు ఏదైనా బలమైన కోరిక కోరుకుంటే కన్ఫామ్గా అది నెరవేరుద్దని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. అలానే బలమైన కోరిక అంటే సో అది జెన్యున్గా ఉంటే, సో ఒకరికి హాని తలపెట్టంది అయితే ఖచ్చితంగా నెరవేరుద్దన్నారు. సో మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా వచ్చి విజిట్ చేయండి. ఇది నేను చెప్తున్నాను కదా, మనకున్న పుణ్యక్షేత్రాల్లో ఈ దైదాబిలం కూడా ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు చేయొచ్చు అనమాట. ఎగ్జైట్ ఫీల్ అనేది మీరు చూస్తారు. మనం ప్రీవియస్ మనం భూ కైలాష్ వెళ్ళాం. సో భూ కైలాష్ వెళ్ళినప్పుడు వికారాబాద్లో వాటర్లో మనము నడుచుకుంటా 12 లింగాన్ని దర్శించుకొని మనం అక్కడికి వెళ్ళాం. అదొక ఫీల్ ఉంది. సో ఇప్పుడు ఈ కేవ్స్ లోపలికి సుమారు ఒక, ఇదంతా చరిత్ర కూడా ఏంటంటే 80 సంవత్సరాల క్రితం లాంటిది అనమాట. సో లోపలికి వెళ్ళంగానే దేవుని దర్శించుకోగానే ఆ అనుభూతి అనేది మీ ఫీల్ అనేది కన్ఫామ్గా ఫేస్ చేస్తారు. సో ఈ విధంగా మనము దేవుని దర్శించుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మన ఛానల్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కానీ, సో మీ ఫ్రెండ్స్ కానీ అందరికి షేర్ చేయండి. సో మరిన్ని విశేషాలను ఖచ్చితంగా మనం చూపిద్దాము. అండ్ మనం చూపిస్తున్న ఇది కూడా ఏంటంటే, మనం చూపిస్తున్న ప్రతిదీ కూడా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు గమనించినట్లయితే అది యూనిక్గా ఉంటుంది. సో ప్రతిదీ ఏది పడితే అది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కాదు. సో ప్రతిదీ డిఫరెంట్గా, సో తెలియని విషయాలు తెలుసుకోవడాన్ని, అండ్ మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, మన భారతదేశము అలానే మన హిందుత్వం, సో హిందూ ధర్మం యొక్క సనాతన పురాతన ధర్మాల గురించి వాటిని తెలుసుకోవడము అనేది మనకి ఒక టైప్ ఆఫ్ ఫీల్ చెప్పడం అనేది మన బాధ్యత కూడా. ప్రతి విధి విధానాల ద్వారా ప్రతి ఒక్క టెంపుల్, అది ఏదైనా ఏ రిలీజ్ అయినా, ఆ టెంపుల్ వెనక ఒక మర్మం అనేది కన్ఫామ్ ఉంటుంది. అసలు ఏంటి అనేది మీరు మనసు పెట్టి ఆలోచిస్తే, మనసు పెట్టి మీరు ఒకసారి గమనిస్తే, అది మీరు దాని గురించి ఎంక్వైరీ చేస్తే మీకు దాని లోతైన ఆలోచనలు అనేవి, దాని వెనక ఉన్న పరమార్థం అనేది మీకు తెలుస్తుందని నేను భావిస్తున్నాను. సో అందుకు మనం ఇంత కష్టపడి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు స్పెషల్ డే నీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఫస్ట్ నుంచి చూసినట్లేదు కాబట్టి అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపలికి వెళ్ళగానే ఒక డిసప్పాయింటెడ్ ఏంటంటే, ఈ రోజు గుడి క్లోజ్ అయిపోయింది, సో ఓన్లీ మండేస్ మాత్రం ఓపెన్ అవుతుంది అన్నారు. కానీ ఎక్కడో ఒక హోప్ ఏంటంటే, కనీసం అక్కడ దాకైనా వెళ్దాం, కనీసం ఆ డోర్ వరకైనా వెళ్ళి చూద్దాం అన్న ఫీల్తో అనుకున్నాను. బట్ లోపల ఏంటంటే వెళ్ళి వేస్ట్ అయిపోద్ది కదా ఎందుకు అన్న ఒక ఫీల్ ఇంకొక సైడ్ నుంచి. ఒక సైడ్ ఏమో పాజిటివ్, ఒక సైడ్ ఏమో నెగిటివ్. బట్ ఆ మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే పర్లేదు వెళ్దాం. సో ట్రస్ట్ ఏంటంటే నమ్మకం. సో ఈ ట్రస్ట్ మీద నమ్మకంతో ముందుకు కదిలాం. లోపలికి వెళ్ళంగానే కాస్త భయం వేసింది. మనకున్న హైట్కి, అంటే మనం ఏదో పెద్ద 6 feet అని చెప్పట్లేదు, మనకున్న హైట్కి సంబంధించి లోపలికి వెళ్ళంగానే ఆ కేవ్స్ తగలడము అవన్నీ చూసిన తర్వాత కొంచెం అనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక సౌండ్, మీరు నేను రికార్డ్ చేశాను, ఆ సౌండ్ వింటారు లైక్ వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా. సో ఆ ఫ్లో అవగానే ఓకే అని చెప్పేసి ఇంకొంచెం 2 అడుగులు ముందుకు వెళ్ళంగానే అసలుకి షాక్ అయిపోయాను. అసలు బీభత్సంగా, అసలుకి ఆ కేవ్స్ అసలు న్యాచురల్గా ఇవన్నీ ఇంకా ఎలా చెప్పాలంటే మాటలు రావట్లేదు అనమాట. అంత ఆనందానికి ఇదైపోయింది. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే అన్ని అడుగులు, ఏమంటారు, నాకు మాట రావట్లేదు దీంతో, లైక్ ఆ క్లిష్టమైన పరిస్థితి అయినా అనొచ్చు, అడుగడుగులు సంథింగ్ ఏదో అంటారు, అది నాకు రావట్లేదు. సో దాన్ని బట్టి కొంచెం ముందుకెళ్ళంగానే, ఆ పేషెన్స్తో ముందుకెళ్ళంగానే దేవుని దర్శించుకున్నాం అనమాట. అసలు అప్పటికి కూడా ఏంటంటే దేవుడిది దర్శనం కూడా వచ్చిన టైం అనేది మండే కాకపోయినా, సో టైం కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ టైంకి నాదే లాస్ట్ పూజ అనేది అర్థమైపోయింది అనమాట. సో అక్కడికి వెళ్ళంగానే ప్రశాంతంగా, మనసుకి ప్రశాంతంగా దేవుని యొక్క దర్శనం అనేది జరిగింది. సో ఇది ఈ యొక్క స్థల పురాణం కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్రిస్టల్కి మీకు నేను ఎక్స్ప్లోర్ చేసేది అనమాట. సో కుదిరితే మీరు కూడా ఖచ్చితంగా రండి, దేవుణ్ణి దర్శించుకోండి అండ్ మీ యొక్క కోరికల్ని తీర్చుకోండి. అలానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్లో చెప్పాను, ఎండింగ్లో చెప్పేది ఏంటంటే, ప్రతిదీ కూడా ఏంటంటే మనము ఎన్నో వర్క్ చేస్తూ ఉంటాం, బిజీలో ఉంటాము. అట్లీస్ట్ ఒక 1 fine day ఇవన్నీ చూడటానికి మనం ఉన్నాం. సో దానికి కనీసం ఈ యొక్క 100% చూడకపోయినా 20-30% మనం కవర్ చేయాలి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం. అలానే మన యొక్క ధర్మాలు, సనాతన పురాతన ధర్మాలు, అలానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ రిలీజ్ అయినా కానీ దాని యొక్క బ్యాక్ సైడ్ ఉన్న మర్మాల గురించి మనం తెలుసుకోవాలనేది కోరుకున్నాను. సో ఇంతటితో ఈ వ్లాగ్ని నేను కంప్లీట్ చేస్తున్నాను, ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇంకా మనం ఇంటికి బయలుదేరుతామా?